నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి నేను రెగ్యులర్గా అంటే నా డే మొత్తం ఎలా ఉంటుందో ఈ వ్లాగ్లో అయితే చూపిస్తా. ఇప్పుడే బ్రష్ అయితే చేసుకోవడం అయిపోయింది. ఊరి నుంచి నాన్న కూడా వచ్చిండు. ఇంకా ఈరోజు అయితే ప్రజెంట్ మా ఊర్లో అయితే ఫుల్గా వర్షం అయితే పడుతుంది. ఇంకా మడుగులాగా అయితే అయిపోయింది అనమాట. 2 రోజుల నుంచి ఫుల్ వర్షాలు అనమాట. ఇంకా 3 days ఏమో చెప్పింది. ఇంకా బట్టలు ఉతకాలంటే ఈ వర్షానికి అస్సలు ఆరవు. ఇంకా ఉతికిన ఆ స్మెల్కి నాకు అస్సలు నచ్చదు కాబట్టి ఇంకా బట్టలు ఉతికే ఇంట్రెస్ట్ కానీ ఓపిక కానీ ఏమీ లేదు. ప్రజెంట్ అయితే నిన్న నైట్ నుంచి నిన్న మార్నింగ్ నుంచి వర్షం స్టార్ట్ అయింది. అసలు తగ్గడమే లేదు, ఇంకా పడుతూనే ఉంది వర్షము. ఇంకా ఈరోజు లాగైతే ఇదనమాట, చూస్తూ ఉండండి. బ్రష్ చేయవా నువ్వు ఈరోజు? ఎందుకో తాత ఉన్నాడనే? తాత ఉంటే చేయవా? హాయ్ చెప్పు. నేను ఇట్లాను చెప్పట్లే రాయని చెప్పు. నువ్వు చెప్పు, చెప్పరా చెప్పు. హాయ్ ఎట్లా చెప్తాడు తెలుసా నీకు? ఆయన చెప్తాడు కానీ ఓవర్ యాక్షన్. ఇంకా నిన్న నైట్ అయితే గిన్నెలు గిట్లా ఏం దోమలేదు. చలికి చేతులు కూడా డిమ్మేసుకున్నాయి అనమాట. అందుకనే గిన్నెలు దోమనంటే ఇప్పుడు లేచి గిన్నెలు కంప్లీట్ అయిపోయింది, ఇల్లు ఉడవడం కంప్లీట్ అయిపోయింది. ఇక నార్మల్ టైంలోనే ఛాయ్ తాక్కుంటే అస్సలు ఉండలేమన్నమాట. ఇంకా ఇలాంటి టైంలో ఖచ్చితంగా ఛాయ్ ఉండాలి. అందుకే మిరియాలు, అల్లము, ఎలాచి అన్నీ ఎలాచి నెయ్యి. నాకంటే కొంచెము లవంగం ఎలాచి దగ్గర కొంచెం డిఫరెన్స్ తెలియదు అనమాట. అందుకే అంత ఆలోచించిన, అది మ్యాటర్ వచ్చేసి. ఇంకా చాయ్ వేడిగా చాయ్ పెట్టుకొని 2 బిస్కెట్లు అద్దుకొని తింటే ఉంటుంది చూడండి. సూపర్ సూపర్ కదా. ఎంతమందికి ఇష్టం చాయ్ బిస్కెట్ తినడం? అంటే చపత మరీ ఎక్కువ వేయలేదన్నమాట. మా ఆయనకు నల్లగా ఉన్న ఇష్టం ఉండదు. అందుకని ఇంకా కొంచెం గోరువెచ్చ వాటర్ కూడా పెడదామా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వెదర్ చాలా కూల్గా ఉంది కదా. నాకైతే మినరల్ వాటర్ ఏం లేదనమాట. ఇదే ఇంకా బయట నుంచి తెచ్చుకుంటాం మాకు కావాల్సినప్పుడల్లా. ఇంకా కొన్ని గోరెచ్చ నీళ్ళు అయితే పెడుతున్నా. కూల్గా ఉంది, నా చెవులు అయితే డిమ్ వేసుకున్నది బాగా. అందుకని వాటర్ కొంచెం వేడిగా పెట్టుకొని అయితే ఇప్పుడైతే కొంచెం ఒక గ్లాస్ గోరెచ్చిన వాటర్ మరీ స్పీడ్గా తాగరాదు, కానీ మనకు టైం ఉండదు కాబట్టి తాగాల్సిందే. చాయ్ కోసం వెయిటింగ్ అనమాట. సరే అట్లా పెడుతుంది. కంప్లీట్. పొద్దున్నే నేను నోటికే పెట్టుకుంటా. దీన్ని తప్పుగా తీసుకోకండి, ఎందుకంటే పొద్దున్నే ఎత్తి పోసుకోకూడదంట. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి, సరేనా? ఇంకా ఇప్పుడైతే చాయ్ పోసి ఫస్ట్ నాయనకి ఇస్తాం. చలి ఫుల్గా పడుతుంది కదా, కొంచెం చాయ్ తాగితే చెవులు డిమ్ పోతాయి అన్నమాట. అది మెయిన్ మ్యాటర్. ఫుల్గా వర్షాలు పడుతున్నందుకు మా ఊళ్ళో ఈరోజు స్కూల్కి బంద్ అనమాట. ఇంకా బ్రష్ చేయమంటే చిన్న యుద్ధమే జరుగుతుంది. ఎలా బ్రష్ చేద్దురా? ఇంటికాడ ఉంటే సుక్కలన్నీ కనిపించాలి. ఏంటి వస్తావా లేదా? బ్రష్ చేద్దాందా? చేసుకోదుగా. మా నాయన వచ్చినందుకు ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తుండు మా పెద్దోడు. దాలాడు బ్రష్ చేద్దురా. తీనైనా తీయి. వీళ్ళకి బ్రష్లు చెప్పాలంటే కింద మీద పడుకుంటే ఇప్పుడు నేను నాన్న తంటాలు పడ. చేస్తావా బ్రష్? ఎందుకు చేయవు? నిన్న రాత్రులు అయితే స్టార్ట్ చేసిండ్రు. ఇంకా టైం వచ్చేసి ఈరోజు 9:30 8:30 అవుతుంది. ఇంకా చాలా రోజులు అయిందనమాట మ్యాగీ తినక. బయట ఫుల్ వర్షం పడుతుంది, చల్లని వర్షంలో. మ్యాగీ ఎంతమందికి ఇష్టం?
హెల్త్కి మంచిది కాదు, నాకు కూడా తెలుసు. కానీ ప్రతిరోజు తిన్నాం కదా, ఎప్పుడోసారి. నేను తెప్పియాక కూడా చాలా డేస్ అయింది. ఇంకా నిన్న నైట్ వర్షం ఫుల్ పడుతుంది, మ్యాగీ ఇష్టపడతాడని మా ఆయన నేను చెప్పకముందే తీసుకొని వచ్చింది అనమాట. అందుకే ఇప్పుడైతే మ్యాగీ చేసేస్తున్నా. చిన్న ఫంక్షన్ ఉంది మా ఇంట్లో. ఇంకా అంటే యూట్యూబ్ అంటే చిన్న చులకన చేస్తుండ్రు. ప్రతి ఇంటికి టీవీ ఎలాగో ఉందో ఫ్యూచర్లో ప్రతి ఇంటికి యూట్యూబ్ కూడా అలా ఉంటుంది. అంటే చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ విలువ. ఇంకా నా విషయంలో మాత్రం ఇది నేను ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఇంకా తెలియని వాళ్ళ గురించి ఆలోచించడం కూడా మంచిది కాదు. ఇంకా అలాంటి వాళ్ళని పట్టించుకోవడం కూడా మానేస్తున్నాను అనమాట. వాళ్ళు చెప్పొద్దు చేయొద్దు అన్నందుకు ఇంకా అదేం చెప్తలేం. కానీ చిన్న ఫంక్షన్ అయితే ఉంది, అందుకని ఇంకా ఏదైనా షాపింగ్ అంటే గిఫ్ట్ ఇవ్వండి పోలేం కదా. అంటే గిఫ్ట్ మనం ఇచ్చినట్టు గుర్తుండాలి అంటే ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ఇంకా ఇప్పుడైతే చిన్న షాపింగ్ అనమాట. గోల్డ్ ఇద్దామంటే ఇచ్చే సిచ్యువేషన్ అయితే అస్సలు లేదు. ఎందుకంటే బయట ఇప్పుడు ఎంత అయింది, తులం లక్షనేమో. ఇంకా అందరినీ గోల్డ్ ఇచ్చేంత స్టామినా కానీ సిచ్యువేషన్స్ కానీ లేవు. ఏవైనా సిల్వర్లో చూద్దాం అనుకుంటున్నా. ఇంకా నాతో పాటు కూడా పదండి. ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ ఇల్లు అనమాట, మా పెద్ద యారాల వాళ్ళది అనమాట. ఇది మొత్తం మా ఇల్లే, మా అక్క వాళ్ళది అనమాట. గంట సేపు ఎత్తుకంటే ఒక్కటి దొరుకుతుంది. ఏవి ముట్టుకున్నా 10,000లోనే ఉన్నాయి. 2,000 ఎందులో చేస్తావు ఇప్పుడు? తీసి డబ్బు మాట తీసి అనలేస్తావు ఇంకా పెట్టరు తీ బయటకంటే పెట్టరు అని కూడా చేయను. ఎందుకు పెట్టరు? పెట్టకుండా మాకు చూపించండి, మేము పెడతాం. చిన్న చిన్నది బాగుంది. ఇవి 2 జంట అయ్యారా కుంకుమ పసుపు. ఇదేంటి రాసుకుంటే వీడియో తీసుకుంటాను కథలు చేస్తున్నాను కాదు, నిజంగా నచ్చినాయి నాకు 2 బాగుంది. షాపింగ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి బట్టలకైతే వెళ్తున్నాం అనమాట. షాపింగ్ మాల్ మా ఊర్లోనా అంటే సింపుల్గా ఫ్రాక్స్ తీసుకుందామని అయితే చిన్ని బాగా వచ్చింది కదా. బాయ్స్కి ఏం కాదు, గర్ల్స్కే. చూపించావా? గర్ల్స్కి అయితే చూపించావా? శారీ రేపు ఫంక్షన్ అయితే ఉందన్నమాట. ఈ శారీ అయితే కట్టుకుందాం అనుకుంటున్నా. కాకపోతే రేపు ఇంకా పిల్లలతో హడావిడి ఉంటుంది కదా, అందుకని అయితే ఈ వీడియోలో అయితే శారీ డ్రాపింగ్ చేద్దామని అయితే అనుకుంటున్నా. మనకైతే పర్ఫెక్ట్ రాదు, కాకపోతే ట్రయల్స్ ఏది వేయడంలో తప్పలేదు కదా, అందుకని అయితే ఇంకా నాతో పాటు మీరు కూడా ఏదో కొంచెం వస్తుందని అయితే అనుకుంటున్నా. శారీ అయితే చాలా స్మూత్గానే ఉంది. అప్పుడు కట్టుకున్నా ఓకే, ఏం కనిపిస్తలే. ఇంకా ఎంత రాని వాళ్ళైనా సింపుల్గా అయితే నేను కట్టుకునే విధానం అయితే చూపిస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే పళ్ళు అయితే పెట్టుకుందాము, తర్వాత అన్ని క్లియర్గా చూపిస్తా. అంటే నార్మల్గా ఇట్లా వేసుకున్నాం అనుకోండి తెలియదు కదా, అందుకని అయితే ఫస్ట్ పళ్ళుని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇలా అయితే వచ్చింది కొత్త శారీ అనమాట, ఫంక్షన్కే ఓపెనింగ్. కాస్ట్ 3,500 అనమాట. వర్త కాదో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఆఫర్లో అంటే మనకు ఆడలకు ఆఫర్ అంటే పానులు వేస్తుంది కదా, ఆఫర్లో తెచ్చుకున్నాం. ఇంకా రేపు గెట్ రెడీ విత్ మీ అదైతే చేస్తా. ఇప్పుడైతే ఫస్ట్ ఇదైతే టైల్స్ అయితే చేద్దాము. దేవుడా కొంచెం డబ్బును కానీ స్వామి. అవి ఫస్ట్ అయితే కొంగులు అంటే కుచ్చులు అంటారు, ఇవి అయితే పెట్టుకుందామని అయితే ఇలా అయితే తీసుకుంటున్నాం అనమాట. నా దగ్గర సరిగ్గా టేబుల్ లేదు, అందుకని ఇలా అయితే తీసుకుంటున్నా. ఇంకా అంతా దేవుడే దిక్కు. ఇంకా ఇలా అయితే నేను చిన్ననే పెట్టుకుందాం అనుకుంటున్నా. ఈ బార్డర్ వచ్చేటట్టు
మనం కూడా ఎక్స్పర్ట్ ఏం కాదులేండి, వీడియోలో చూసే ఇప్పుడైతే ట్రయల్స్ అయితే వేస్తున్నా. అందులో చూపించిన విధంగా అయితే ట్రయల్స్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఇలా పెట్టిండ్రు. నా దగ్గర ప్రజెంట్ అయితే ఈ ఐరన్ బాక్స్ ఉందన్నమాట. దీంతో శారీ గలీజ్ అవుతుందో ఏమవుతుందో మనకు తెలియదు, కాకపోతే చేస్తున్నా. ఫస్ట్ అయితే ఇలా పెట్టేసుకొని ఇంకా ఒక మేటు నిండా బాగుంటుంది కానీ మనకు లేదు కదా. ఇంకా ఇలా అయితే ఇవన్నీ చేసుకునే దానికన్నా రేపు రెడీ తొందరగా ఇట్లా రెడీ కావడమే బెస్ట్. కానీ కాకపోతే మా పిల్లలు ఉన్నారు కదా అందుకు అనమాట. అయితే ఇక్కడైతే ఒక పిన్ అయితే పెట్టుకుంటున్నా, అందులో వీడియోలో చూపించింది అనమాట. అందులో పిన్స్ ఏం లేవు, అవి ఉన్నాయి కానీ మనకి పిన్సే ఉన్నాయి ప్రజెంట్. ఇంకా ఇలా అయితే ఐరన్ బాక్స్ శారీకి తగ్గట్టు లేదనమాట. కొంచెం శారీ గలీజ్ అవుతుంది అన్న డౌట్ వస్తుంది, అందుకే ఇట్లయితే చేస్తున్నా. అది బంద్ చేసి నాయనమ్మ దగ్గర ఒకసారి. ఇప్పుడే గొర్రె హోటల్లో అయితే తెచ్చింది మా నాయనమ్మ. ఇక్కడైతే కూర్చోండి. నేను నిజంగా ఫొటోస్ నా ఫోన్ కూడా పెడతావా పిల్లని ఏం పెట్టండి గిది ఓకే. వాళ్ళు వద్దన్నారు, నాకు అవసరం లేదు వద్దన్నారు. ఎవరు తీసుకున్నారు అడుగుపో, మరి పోయి ఇప్పించుకపో. చెయ్యి జరా ఎందుకు రమ్మని చెప్తాను. ఎవరు న్యాయం